హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ మల్టీవర్స్. ఈ రోజు మీకు పొటాటో కుర్మా చెప్పేస్తానండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు మన రెసిపీ చూసి. ఒకసారి ఎలా చేయాలో ఏంటో ఇప్పుడు నేను చెప్పేస్తాను, మీరు కూడా చూసి చేసేయండి. దీనికోసం నేను ఒక 2 దుంపలు తీసుకొని బాగా ఉడకపెట్టుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అది పక్కన పెట్టాక ఒక కడాయిలోని 3 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకొని 2 లవంగాలు అలాగే 2 ఇలాచీ కూడా వేసుకొని అది బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా నేను వేయించుకున్నాను. అది వేగాక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసి అందులోనే పచ్చిమిర్చిని కూడా ఒక 2 కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని ఇంకొకసారి పచ్చి వాసన పోయేంత వరకు మనం ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇంకొకసారి మొత్తం అంతా కలుపుకొని తర్వాత మనం ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకుందాం. ఎందుకు అంటే ఇందులో కర్డ్ కలుపుతాం. అది ఆన్లో ఉన్నప్పుడు మనం కర్డ్ కలిపితే మనకి తడికిలుగా వస్తాయన్నమాట. అలాంటివి ఏం లేకుండా మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కలుపుకుంటే చాలా పర్ఫెక్ట్గా పెరుగు అనేది మిక్స్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత అందులో 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. అలాగే అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఇంకొకసారి పెరుగు మిక్చర్ మొత్తం అంతా బాగా కలుపుకుందాం. అది బాగా కలిసాక మనం ఫ్లేమ్ అనేది ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా అందులో యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆల్రెడీ మనము కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసుకుందాం. ఇందులో వేసుకున్న తర్వాత మొత్తం అంతా బంగాళదుంపలకి ఆ పెరుగు మిక్చర్ మొత్తం పట్టేటట్లు బాగా కలుపుకొని ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసుకుందాం. అది ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంతే, వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా ఒక్కసారి మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఖచ్చితంగా కుక్ చేయాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందో. ఒక్కసారి మొత్తం అంతా బాగా కలుపుకుందాం. అది బాగా కలిసిపోయిన తర్వాత ఇంకొకసారి ఇందులో కస్తూరి మేతిని కొంచెంగా వేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. కస్తూరి మేతి వేసిన తర్వాత అదో రకమైన టేస్ట్ అనేది వస్తుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒక్కసారి కలుపుకొని ఇంకొంచెం దగ్గరగా అయినంత వరకు కర్రీని కుక్ చేసుకుందాం. ఈ విధంగా వచ్చేటట్లు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనము చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకుందాం. పూరి చపాతీకి ఈ ఒక్క రెసిపీ సరిపోతుందండి. టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చింది లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.